హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఇప్పుడు మన సంబరాల రాంబాబు, అదే అలియాస్ అంబటి రాంబాబు అలియాస్ ఇంకో పేరు కూడా ఉంది. ఆయన ఒక ట్వీట్ వేసాడు, అలాగే ట్వీట్తో వదిలేస్తాడేమో అనుకున్నా. కానీ దాని గురించి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టాడు. ఇవాళ ఏ సంఘటన గురించి అనుకుంటున్నారు? మీరందరూ ఎందుకు రాష్ట్రం తగలబడిపోతుంటే దాని గురించి అనుకుంటున్నారా? కాదు. ఒక 8 ఏళ్ల బాలికను రేప్ చేసి ఆ శవాన్ని కూడా దొరకకుండా, ఏం చేశారో తెలియకుండా కాలువలో పడేస్తే అందులో ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల్ని 36 గంటల్లో పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, ఆ బాలిక శవం గురించి గత 15 రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల కాలువలో గాలిస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించకపోతే ఏం జరుగుతుంది ఈ కేసులో? ఏదైతే కనుక ఆ నిందితుల్లో ఒకళ్ళు చేశారు, ఎవరైతే చనిపోయారో, ఎవరైతే అత్యాచారం చేసి చంపివేయబడ్డదో వాళ్ళ తల్లిదండ్రులతోటి ఒక వ్యక్తి సవాల్ చేశాడు. ఏమని? మీరు నెలలు కాదు సంవత్సరాలు దోలాడినా ఇందులో శవం దొరకదు మీకు అంటూ సవాల్ చేస్తే, ఎక్కడుంది అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని విచారించడానికి ఎవరైతే అరెస్ట్ అయ్యారో మైనర్ బాలురు, వాళ్ళ తల్లిదండ్రులని కొంతమందిని, వాళ్ళ చుట్టాలను కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. దాని గురించి మన అంబటి రాంబాబు ఏదో బాధపడుతున్నాడు. ఒక్కసారి విందాం. తెలుసు, కథ నడుస్తూ ఉన్నది. ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల 7వ తారీఖున 10 గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమెని, ఆ బాలికని రేప్ చేసి, తరువాత మర్డర్ చేసి, తునాతునకలు చేసి కృష్ణలో పడేశాడనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది. ఓకే, ఇంతవరకు పాపం ఎంతో ఆర్ద్రతతో, అంటే ఎంతో బాధతో చెప్పాడు. ఇంకో పక్కన ఇది ఒక క్యూరియాసిటీ తోటి చెప్పటం అయితే వింటున్నాము. మళ్ళీ తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. పోలీసు వారు దానిలో ఏం చేశారు? ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా? ఎందుకు కనిపెట్టలేకపోయినా అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని. హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం అమ్మటి. అది అడగటానికే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళని, ఎవరినైతే ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆవేశం ఎందుకంట నీకు? జరుగుతుంది, ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది అంతా. చూద్దాం. ఇదంతా పోయి నేను చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక కుర్రవాడిని దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చాడు. ఇప్పుడు అనుమానితుడని వాడు ఎరగొట్టారు. పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. అతని మీద గాయాలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు. ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి. ఇది ఈనాడు వచ్చింది, వారి పత్రికలో వచ్చింది. అయితే ఏంటి? విచారణలో వ్యక్తి మృతి అయితే ఏంటి? పోలీసు విచారిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం. లాకప్ డెత్. దళితుడు అతను. పైగా ఇక్కడ కులం కార్డు ఎందుకు వచ్చింది అమ్మటి? ఇంకో విషయం చెప్పటం మర్చిపోయా. అతనిది కూడా మీ ఇంటి పేరే కదా, అంబటి హుస్సేన్ అంట అతని పేరు. ఎవరైతే కనుక లాకప్ డెత్ నువ్వు చెబుతున్నావో ఆ చనిపోయిన అతను కూడా అంబటి హుస్సేన్ అంట. అంటే అతని ఇంటి పేరు అంబటి, మరి నీ ఇంటి పేరు అంబటి. నువ్వు కాపు అని ఎలా చెప్పుకుంటున్నావు? అతను దళితుడు అని ఎందుకు వాడుతున్నావు ఇక్కడ కార్డు? ఇక్కడ దళిత్ కార్డు వాడాల్సిన అవసరం ఏముంది? నిందితుడికి సహాయం చేసిన వ్యక్తి, లేదంటే ఎదురుగా పంచభక్ష పర్వాణాలు పెట్టి మందు బిర్యానీ పెట్టి ఎవరికి అనంతబాబు
నేనే చంపాను అని చెప్పి పోలీస్ కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాడు అతను. కానీ మీరు ఎఫ్ఐఆర్లు వేయకుండా తాసారం చేసి 100 రోజుల తర్వాత ఆయనకి బెయిల్ వచ్చేటట్టు చేసి ఊరేగింపులు డీజేలు పెట్టుకొని తీసుకొచ్చి విశాఖ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడ భుజాన చేతులు వేసుకుంటా, అలాగే కార్వేర్లోకి ఎవరిని రానీయుడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క అతన్ని మాత్రమే, ఎవరో ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును మాత్రమే రాణిస్తాడు. ఆ రోజు అడగాల్సింది, చనిపోయిన దళితుడిని చంపిన వాడిని నువ్వు భుజాన్ని చేసుకుని ఎలా తిరుగుతావు జగన్మోహన్ రెడ్డి, సిగ్గుందా అని అడగాల్సింది. అలా అడిగినట్టయితే గనక ఈరోజు నువ్వు మాట్లాడటానికి ఒక అర్హత అనేది నీకు ఏడ్చేది. సరే, ఇంకా ఏం మాట్లాడుతున్నాడో విందాం. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేసి అందరితో క్లోజ్ చేసేసి దహనం చేసేసి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్య. దీని మీద న్యాయ విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది. నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, విచారణ. మరి రేప్ చేసిన ఏం చేయాలరా? ఏరా అంబటే, రేప్ చేసిన ఏం చేయాలి? పువ్వమ్మ అని బతిమలాడాలా చెప్పు. ఏం చేయాలి? రేప్ చేసి చంపేశారు చిన్నపిల్లని. రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది ఆ సంఘటనతో. 12 రోజులుగా శవం దొరకకుండా, ఆ చిన్నారి మృతదేహం దొరకకుండా అంత క్రూరంగా ఆ పిల్లని ఏం చేశారో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు పువ్వమ్మ, అదమ్మా, ఇదమ్మా, నీకు ఏది అది ఎక్కడుందో చెబితే కనుక, డెడ్ బాడీ ఎక్కడుందో కనుక చెబితే నీకు చాక్లెట్లు ఇస్తాను, నీకు బిస్కెట్లు ఇస్తాను, లేదంటే కనుక నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి బతిమలాడాలరా కొట్టకుండా. ఏం మాట్లాడుతున్నావు? నీ పార్టీలో ఉన్నదంతా రౌడీ షీటర్లు, నీ పార్టీలో ఉన్నదంతా దగుల్ బాజీలు, నీ పార్టీలో ఉన్నదంతా వెధవలు, అలాంటి వాళ్ళే అన్ని పార్టీల్లో ఉంటారు అనుకుంటా అని నీ భ్రమలో బతుకుతా ఉంటావు. అంతేనా? అదేం లేదు, పక్కకు తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, దళిత సంఘాలకు కానీ, పౌర హక్కులకు సంబంధించిన వారు కానీ, సివిల్ రైట్స్ కి సంబంధించిన వారు కానీ దీని మీద ఫైట్ చేయాలి, న్యాయ పోరాటం చేయాలి. అవసరమైతే కోర్టుకు వెళ్ళి ఈ లాకప్ డెత్ మీద విచారణ జరపవలసినటువంటి బాధ్యత సమాజానికి కూడా ఉంది, న్యాయ వ్యవస్థ కూడా ఉందని ఈ సందర్భంగా మనం ఇచ్చిన. అవసరమైతే న్యాయ వ్యవస్థ సుమోటివ్గా కూడా తీసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇన్ని చెబుతున్నావు కదా, దళిత సంఘాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు జోడించయ్యా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ కులం చూడమాకండి, ఇక్కడ మతం చూడమాకండి. ఇక్కడ చూడాల్సింది వాడు ఎంత క్రూరంగా, ఎంత నిస్సిగ్గుగా, 8 ఏళ్ల బాలిక. ఏం తెలుసురా? అభంశుభం తెలియని ఆడపిల్లలరా, ఏం తెలుసురా వాళ్ళకి? అలాంటి ఆడపిల్లని తీసుకెళ్ళి ముగ్గురు కామాంధులు, ఎవరు మైనార్టీ తీర్నాళ్ళు కాదు, వాళ్ళకి ఇప్పుడే ఎంత దరిద్రంగా ఉందంటే కనుక, వాళ్ళ ఆలోచన అలాంటి వెధవల్ని సమాజంలోకి తీసుకొచ్చి, సరే పిల్లలు తప్పు చేశారు, నువ్వు చేసింది తప్పురా, పదరా జైలుకి వెళ్దామని కాదు, ఆ బాలిక మృతదేహాన్ని కూడా మాయం చేసిన అలాంటి నా కొడుకు కోసం, అలాంటి వాడి కోసం, అలాంటి వెధవ కోసం మీరు దయచేసి రోడ్ల మీదకి రామాకండి. ఈ అంబటి రాంబాబు అంటారా? సిగ్గు, శరం, మానం, మర్యాద లేదు. నిజంగానే విచారణ చేపిద్దాం అంబటి. వేటి మీద చేపిద్దామో తెలుసా? ఇది ఫ్యాంట్ వేసుకొస్తే బాగుంటుందా, చీర కడితే బాగుంటుందా అని నీ ఆడియో ఒకటి ఉంది కదా. అలాగే తిన్నావారా సుజన దాని మీద, అలాగే నా మసాజేనా, అంతకు మించి ఇంకేం చెయ్యరా అంటూ నువ్వు వాగిన వాగుడు మీద, అన్నిటి మీద విచారణ చేద్దాం. దాంతోపాటు మహిళా సంఘాలను కూడా పిలిపిద్దాం, నీ మీద కూడా మాట్లాడదాం. అలాగే విజయసాయి రెడ్డి విషయం కూడా తెలుద్దాం, దాని మీద కూడా మహిళా సంఘాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే కనుక అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేడం హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి గారు, మీ అందరికీ ఒక విన్నపం. నాకేదో డౌట్ కొడుతుంది ఇక్కడ. వైసీపీ నాయకుల మీద ఒక చిన్న అనుమానం, ముఖ్యంగా ఈ అంబటి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఒక అనుమానం వస్తుంది. ఏ విధంగా అంటే కనుక, ఇద్దరు స్నేహితులు
వాళ్ళిద్దరూ కొట్టుకొని వాళ్ళలో వాళ్ళు నరుక్కొని వచ్చిన దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేయడానికి ఢిల్లీ దాకా పరిగెత్తుతున్నాడు ఒకడు. ఇంకొకడు లాకప్లో చనిపోయాడో, అతను ఎలా చనిపోయాడో తెలియని పరిస్థితి. ఆ చనిపోయిన వ్యక్తి కోసం ఎవరిని, ఒక చిన్నపిల్ల మృతదేహాన్ని మాయం చేసిన వ్యక్తి చనిపోతే కనుక ఏది దళిత సంఘాలు రోడ్డు మీదకి రావాలంట, హ్యూమన్ రైట్స్ రావాలంట. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ సంఘాన్ని రోడ్డు మీదకి రానిచ్చారా మీరు? గుంటూరు రమ్య హత్య కేసులు జరిగినప్పుడు ఎవరైనా రోడ్డు మీదకి రానిచ్చారంటారా? అలాగే తాడేపల్లి దగ్గర జరిగింది కదరా, సీఎం ఇంటికి కోతవేడి దూరంలో జరిగింది కదరా, అప్పుడు ఎవరినైనా రానిచ్చారంటారా మీరు రోడ్డు మీదకి? రండి కాదంటలా, కానీ ఒక నిరపరాధిని గనక, ఒక నిరపరాధి వీడు తప్పు చేయలేదు అనుకుంటే గనక రండి, కాదనం. కానీ ఇక్కడ ఒక బాలిక మృతదేహాన్ని మాయం చేసిన వ్యక్తి కోసం కనుక దళిత సంఘాలు వస్తే కనుక వాళ్ళ క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి నిన్నటి నుంచి ఎవరు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం కనుక మనం ఆలోచిస్తే, అమ్మా వీళ్ళందరూ ఇందాకే చెప్పాను నేను, ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్లాన్ ఏంటంటే కనుక ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టేసి ఆ ఇన్ఛార్జికి ఈ ఏరియాలో ఇంతమందిని చంపేయండి అని చెప్పి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చారా? రాష్ట్రాన్ని రావణ కాష్టం. ఎందుకంటే కనుక మేము ఓడిపోయాం, రాష్ట్రం ప్రశాంతంగా ఉండటానికి వీలు లేదు, రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి వీలు లేదు అంటూ ఏదైనా కుట్రకోణం ఏమన్నా ఉందేమోనని చెప్పి అనుమానం కలుగుతుంది. దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీన్ని గమనించి దీని మీద విచారణ చేయవలసిందిగా కోరుతున్నాము. సైనింగ్ ఆఫ్.